హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి గుమగుమలాడే వంకాయ, టేస్టీ వంకాయ అయితే మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సినవి చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఈ చేపలని ఏమంటారో కామెంట్లో నాకు తెలియజేయండి. నేనైతే వీటి పేరు నెత్తడిలో అంటాను. తెల్ల వంకాయ, నాకు తెల్ల వంకాయ కన్నా నల్ల వంకాయలు అంటే చాలా ఇష్టం. గుత్తి వంకాయ చూస్తున్నారు కదా, బుల్లి పెనం. అందులో ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు, తక్కువ వేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? మనం ముందుగా నెత్తడిలో వేపుకుందాం. నెత్తడిలో వేపుకుంటే ఆ టేస్టే వేరు, చాలా టేస్టీ బాగా వస్తుంది చేపలు వేపుకున్న తర్వాత. నేనైతే ఫస్ట్లో చేపలే వేపుకుంటాను. పోపు వేసుకుందాం. మిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కనీసం వీడియోస్ కూడా చూడట్లేదు. చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూస్తే బాగా మగ్గి ఉంటాయి. చూసారు కదా, ఈసారి మనం బాగా కలిపేసుకొని వంకాయ ముక్కలు సిద్ధంగా చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అప్పుడే తెచ్చిన వంకాయలండి, చాలా బాగున్నాయి. ఎందుకో తినాలనిపించింది. ఉప్పు చేపలు ఎక్కడో దొరకలేదు, నెత్తట్లో కనిపించే అవి తెచ్చుకొని వండేసుకున్నాను. నోరు చచ్చిపోయిందేమో, ఉప్పు చేపల మీద బాగా మళ్ళింది మనసు, కానీ దొరకలేదు. నా బ్యాడ్ లక్. ఆ రోజు చేపల గురించి కూడా తిరిగేమంటే అసలు ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి వంకాయ తినాలనిపించింది, తింటున్నాను. ఉప్పు చేప పొయ్యిలో కాల్చుకొని తింటే అబ్బా, దాని ఫీలింగే వేరండి. అలాగే గింజనం పెట్టుకొని ఉప్పు చేప నంచుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉండదంటే వేరే లెవెల్, చెప్పలేం. తిన్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ టేస్ట్ ఏంటనేది. చెప్పడం కన్నా తింటే తెలుస్తుంది. తినండి మీరు కూడా. చూసారు కదా బాగా మగ్గాయి. వంకాయ చూస్తే తెలిసిపోతుందండి ఉడికిందో లేనిదని. జస్ట్ ఇలా నొక్కుదామని చూశాను కానీ కుదరలేదు, జారిపోతుంది. ఆల్రెడీ ఉడికేసే. సార్ మనం కారం వేసుకుందాం, లైట్గా వేసుకుందాం, మరీ ఎక్కువ కాకుండా. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, వంకాయ కూరలోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలామంది కారం కన్నా పసుపు వేసుకుంటారు. మా పాప అయితే పసుపు వేసుకుంటుంది. మా మేనత్త. మా సైడ్ బాప్ప అంటాం. మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి. మాది పక్కా పల్లెటూరు అండి.
కలర్ఫుల్గా ఉండే టమాటో వేసుకొని అలా అలా మిక్స్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఆ వాసన కూడా సూపర్. అది ఉప్పు చేప అయితే ఇంకా సూపర్గా వాసన వచ్చును. అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏ కూర కూడా వండినట్టు ఉండదు. అది ఉండాలి, లేకపోతే కూర వండినా వేస్టే. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం ఈసారి. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. చూద్దాం, కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో, తింటే ఇంక వదిలిపెట్టరు. అయినా వంకాయ సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంది చూడడానికి టేస్ట్ అయితే. కూర చూస్తేనే తెలుస్తుంది కర్రీ చాలా బాగా కుదిరింది, టేస్టీగా ఉంటుందని. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా మసాలాలు అన్నీ వేసి వండేదానికన్నా ఇలా మామూలుగా వండుకొని తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం లైట్గా పైన. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోండి. నాకు మాత్రం బాగా ఆకలేస్తుంది. అన్నం పెట్టేసుకున్నాను, వేడిగా తినేస్తాను ఈసారి. చూశారు కదా, పక్క నుంచి మా ఆయన ముక్కలు ఎలాగ వేస్తున్నాడు. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు బాగా తింటానని మా ఆయన నాకు కూరలో పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంటాడు. హాస్టల్లో అలవాటు అండి బాబు. హాస్టల్లో ఫుడ్ బాగోకపోతే పచ్చిమిరపకాయలు అలవాటు చేసుకొని, పచ్చిమిర్చి కదా ఎండుమిర్చి కూడా తినడం నేర్చేసుకున్నాం. అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మంచి ఫుడ్ పెడుతున్నారు హాస్టల్లోని. బాగా ఆకలేసింది. కర్రీ కూడా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, నాతో పాటు తినేయండి పెట్టుకొని. అప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎలాగుందో తినేసి నాకు కామెంట్లో మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. బాగా ఆకలేసింది. అది ఉప్పు చేప అయితే ఇంకా చాలా బాగుంది. నా బ్యాడ్ లక్. మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్తాను కదా, అప్పుడు ఉప్పు చేపలు దొరికితే అప్పుడు తెచ్చుకొని వండుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.